2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు జనరల్గా చక్రాస్ మన బాడీలో ఎలాంటి చేంజెస్ తీసుకుని వస్తాయి? ఒకవేళ అవి బ్లాక్ అయితే మనకి ఎక్కడెక్కడ నెగిటివ్ జరుగుతుంది? కొంతమంది స్పిరిచువల్ సైంటిస్టులు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే, మనిషి బాడీని బట్టి చూసి రైట్ అలైన్మెంట్లో కనుక ఆ థాట్ నడుస్తుంది అని అంటే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ని బట్టే పలానా చోట వీక్గా ఉందని చెప్పిస్తూ ఉండేవాళ్ళు. అంటే అంత గొప్ప పవర్ ఉంటుంది చక్రాస్కి. సో దాన్ని బేస్ చేసుకునే మూలాధార నుంచి ఈరోజు సహస్రారం వరకు, అంటే ఈరోజు టాపిక్ సహస్రారం. సో అది కనుక ఒక మనిషి బాడీలో ఎక్కడైనా బ్లాక్ అయితే దానివల్ల వచ్చేటువంటి జనరల్ నెగిటివ్స్ ఏమి ఉంటాయి, అండ్ అది బ్లాక్ అయిందని మనకు ఎలా తెలుస్తుంది అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ్ వారణాసి గారు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్లో చెప్పడం జరుగుతుంది. సో వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. సో జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు నాకు బాగా నచ్చినటువంటి టాపిక్, ఐ వాజ్ రియలీ మెస్మరైజ్డ్. మీరు మాట్లాడిన ప్రతి టాపిక్లోనూ, అంటే చక్రాస్ గురించి ఈవెన్ అంతకుముందు కూడా నేను చేసినటువంటివి ఉన్నాయి, కానీ బట్ ఒక మనిషి ఎక్కడ వెనకబడిపోతాడు అని చెప్పడానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టాపిక్లో మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా వెనకబడి ఉంటాము, దీనివల్ల జరిగే నష్టాలు ఏంటని చెప్పడం జరిగింది. అటు మూలాధార అయినా సరే, స్వాదిష్ఠేన, దాంతోపాటు మణిపూర, అనాహత అండ్ విశుద్ధ, ఆజ్ఞ, ఇప్పుడు సహస్రార. సో ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి దానికి వెరీ క్లారిటీ నాకు అర్థమైంది. ఏంటి అని అంటే, మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరకాలి అని అంటే మనతో మనం మాట్లాడుకునేటప్పుడు ఆ ఇన్నర్ కాలింగ్ వాయిస్ని మనం బలంగా బిలీవ్ చేయాలి. అది నెగిటివ్ పాజిటివ్ డెఫినెట్గా చెప్పేస్తుంది. అది మనల్ని మన ఇంట్యూషన్ ముందే చెప్పేస్తుంది, ఇది కరెక్టా కాదా, వెళ్ళాలా వెళ్ళకూడదా అనేటువంటిది. ఆ క్లారిటీ ఇచ్చారు. ఈ సహస్రారం ఇది ఎలా వర్క్ అవుతుంది? మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్లో దీన్ని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి? మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నది ఏంటంటే, మన బాడీలో 72,000 నాడులు ఉంటాయని, అండ్ అలాగే వీటన్నిటికీ జంక్షన్ పాయింట్స్ లాగా 114 చక్రాలు ఉంటాయి. వీటిల్లో మెయిన్ 7 చక్రాస్ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి, వెన్నుముక కింద భాగం నుంచి పైన వరకు ఉంటాయి, మన తల భాగం వరకు 7 చక్రాలు ఉంటాయి అని మనం మాట్లాడుకున్నాం. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేసాము. సో ఎవరైతే చూడలేదో ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఈ వీడియో సహస్రారం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ప్రీవియస్ గురించి అర్థం చేసుకుంటేనే వస్తుంది. ఎందుకు? ఈ క్రౌన్ చక్ర అనేది హయ్యెస్ట్. ఒక మనిషి ఇంకా పీక్ స్టేజ్లో ఉన్నాడు అంటారు కదా, అలాగే ఒక మనిషి ఉన్నత స్థాయికి వెళ్ళాడని, కానీ స్పిరిచువల్గా యాక్టివ్ అయ్యారో అని చెప్పడానికి ఈ చక్రం కనుక యాక్టివేట్ అయితే మనిషి ఒక మహానుభావుడైపోతాడు, గొప్ప వ్యక్తిగా మారిపోతాడు. ఒక రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇట్లాంటి గొప్ప వాళ్ళు ఎలా అయిపోయారు? వీళ్ళందరికీ ఈ క్రౌన్ చక్రం, ఈ సహస్రారం యాక్టివేట్ అయింది కాబట్టి వాళ్ళు అంత గొప్ప స్థాయికి వెళ్ళారు. సో ఈ వీడియోలో మనం ఈ క్రౌన్ చక్ర గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో చూస్తే ఇలాంటి అలైన్మెంట్లో పైన ఉండేది సహస్రార చక్రం అనేది డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అండ్ అలాగే మన బాడీయే, మన దేహమే మన దేవాలయం. మనిషి ఎప్పుడైతే పడుకుంటాడో ఒక కాళ్ళు అనేవి గోపురంలాగా ఉంటాయి. అండ్ అలాగే మూలాధార చక్రం ఒక ధ్వజస్తంభంలాగా ఉంటుంది. స్వాదిష్టాన చక్రం ఏమో ఒక బలిపీఠంలాగా ఉంటుంది. అండ్ అలాగే మణిపూర చక్రం ఒక నంది ఎలాగైతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అలాగా ఉంటుందని. అండ్ అలాగే అనాహత చక్రం అంటే హార్ట్ చక్రం, వెడల్పుగా మన మహామండపం ఉంటుంది. అండ్ అలాగే గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు గుడి ద్వారం చిన్నగా ఉంటుంది, ఆ ఎంట్రన్స్ చిన్నగా ఉంటుంది. ఎలాగైతే మనిషి శరీరం ఇక్కడంతా వెడల్పుగా ఉండి వెళ్తున్న కొద్దీ తల దగ్గరికి వెళ్తున్న ఇక్కడ ఏమవుతుంది, నారో డౌన్ అవుతుంది. అండ్ అలాగే మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు ఈ నారో డౌన్ అవుతుంది, అది విశుద్ధ చక్రం అని. అండ్ అలాగే మెయిన్ మనం గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మూర్తి అక్కడ ఉంటారు, అది శివలింగం కావచ్చు, లేకపోతే విష్ణువుది కావచ్చు, ఎవరిదైనా సరే, మహావిష్ణువుది కావచ్చు, ఉంటుంది. సో ఇది రిప్రజెంట్ ఏం చేస్తుంది అంటే మన థర్డ్ ఐ చక్రం అండ్ అలాగే సహస్రార చక్రం ఉంటుంది. ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, మెయిన్ గర్భగుడికి వెళ్తే కంప్లీట్లీ లాక్డ్ ఉంటాయి, అంటే ఒక కిటికీ కానీ ఏముండదు. అండ్ అలాగే ఈ మూర్తిని చేసిన విగ్రహం ఒక డిఫరెంట్ మెటల్తో ఉంటుంది. అది ఉండటం వల్ల ఈ చాంటింగ్స్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి చాంటింగ్స్ చేయటం వల్ల ఒక అద్భుతమైన ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ మనం కనుక ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఈ థర్డ్ ఐ చక్రం అండ్ సహస్రార చక్రం అద్భుతంగా యాక్టివేట్ అవుతుంది. దాన్ని మనం ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మన బాడీతో దేవాలయాన్ని మనం కంపారిజన్ చేసుకోవచ్చు. అంటే మన బాడీలోనే, మన దేహంలోనే ఒక దేవాలయం ఉంది, ఎంత పవిత్రంగా మన బాడీని మనం చూసుకోవాలి అనేది అర్థమవుతుంది. సో నేను ఒక టెంపుల్ని ఎగ్జాంపుల్గా చెప్తానండి. సో ఇది నాకు ఎంతో ఇష్టమైన టెంపుల్, చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం. ఇది ఎలా బిల్డ్ చేశారంటే, మనం
ఋషులు మహర్షులు ఈ స్కల్ప్చర్స్తో కూర్చొని మాట్లాడుకొని అరే మన దేహం ఇంత అద్భుతమైనది అని రిప్రజెంట్ చేసేటట్టు ఈ నిర్మాణం చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే 21,600 బంగారపు రేకులు అమర్చబడి ఉంటాయి అన్నమాట గర్భగుడి పైన. మనం బయటకు వచ్చి చూస్తే, దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చి చూస్తే ఒక గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం మీద 21,600 బంగారపు రేకులు అమర్చబడి ఉంటాయి. విచ్ రిప్రజెంట్స్ మనం రోజుకి 21,600 సార్లు గాలి పీల్చుకుంటాము అని చెప్పి దానికి ఒక ఉద్దేశం అనమాట. అండ్ అలాగే ఈ బంగారపు రేకుల్ని మేకులు కొడతారు కదా, అమర్చాలంటే మేకులు కొడతారు కదా. ఎన్ని మేకులు ఉంటాయంటే 72,000 మేకులు ఉంటాయి. విచ్ రిప్రజెంట్స్ నాడులు. మనం ఇప్పటివరకు చక్రాస్కి మెయిన్ ఏంటి? నాడులు కదా. సో ఈ నాడులు 72,000 నాడులు ఉంటాయని చెప్తున్నారు. అండ్ అలాగే ఈ టెంపుల్లో 9 ఎంట్రన్స్లు ఉంటాయి. విచ్ ఆల్సో రిప్రజెంట్స్ మనం నవరంధ్రాలు అని మాట్లాడుకుంటాం. సో అంత అద్భుతంగా ఇంకా చాలా ఉంటాయి ఈ టెంపుల్ విశిష్టత. అది ఒక సపరేట్ వీడియోలో మనం చేద్దాం. కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన టెంపుల్స్ మన భారతదేశంలో కోకొల్లలు ఉన్నాయి. వీటిని మనం అర్థం చేసుకుని మన ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే వీటన్నిటికన్నా కష్టమైనది ఏంటి? యాక్టివేట్ చేసుకోవడం, బ్యాలెన్స్ చేసుకోవడం, విచ్ ఇస్ సహస్రారం. సహస్రారం అంటే ఏంటి? క్రౌన్ చక్ర అంటే ఏంటంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే సహస్ర అంటే 1000 అని అర్థం. సో ఎప్పుడైతే ఇవన్నీ ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ పైకి వచ్చినప్పుడు ఒక పెటల్ లాగా ఇలా ఓపెన్ అవుతుంది. అది యాక్చువల్గా 1000 కాదు, అన్లిమిటెడ్, అనంతం అనంతం అనంతం. ఎప్పుడైతే నువ్వు ఆ 1000 పెటల్ కాకుండా ఈ అనంతమైన విశ్వాన్ని కానీ ఎప్పుడైతే ఈ సహస్రారం యాక్టివేట్ అవుతే అబండెన్స్ కానీ అద్భుతమైన జ్ఞానం కానీ అండ్ అలాగే దేవుడితో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా చెప్పే కదా, ఎలాగైతే ఒక రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంస, ఇంకా ఎంతో గొప్ప వాళ్ళు ఎలాగైతే ఈ సహస్రారం యాక్టివేట్ చేసుకొని నార్మల్ పీపుల్ కన్నా ఒక ఎబో స్థాయిలో ఉన్నారు కదా, దానికి ఈ చక్రం యాక్టివేట్ అయింది. అండ్ అలాగే దీని కలర్ ఏంటంటే పర్పుల్ కలర్. అంటే ఈ 7 చక్రాల్లో ఉన్నత స్థాయి చక్రం ఈ సహస్రారం అని మాట్లాడుకున్నాం కదా, అలాగే దీనికి సౌండ్ వచ్చేసరికి ఓం. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ చక్రం బ్లాక్ అయిందనే విషయం ఎలా తెలుస్తుంది? ముఖ్యంగా ఫినాన్షియల్ పర్స్పెక్టివ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫీల్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పర్పస్ ఈవెన్ వెన్ యు ఆర్ మేకింగ్ మనీ. డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కూడా అరే ఏదో మిస్ అయింది లైఫ్లో, ఇంకా ఏదో ఉంది, ఆనందం కోసం వెతుకుతూ ఉంటారనమాట. అరే ఇది కాదురా నేను చేయాల్సింది, డబ్బులు వస్తున్నాయి కానీ నా పర్పస్ పెద్దది అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో ఇవన్నీ చూసేసి ఈ సహస్రారం యాక్టివేట్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు ఇట్లా ఆలోచించడం మొదలు పెడతారు. అండ్ అలాగే కాన్స్టెంట్లీ వరీ అండ్ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్. ఈవెన్ దో ఇఫ్ దే హ్యావ్ గుడ్ మనీ, వాళ్ళు మంచిగా సంపాదిస్తున్నప్పటికీ కూడా నాకు రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, నేను ఫినాన్షియల్గా సెక్యూర్గా ఉన్నానా, సేఫ్గా ఉన్నానా, ఇలాంటి భావనలు ఎక్కువ వస్తుంటాయి అనమాట ఇది ఎప్పుడైతే బ్లాక్ అయిందో. అండ్ అలాగే థింక్ ఐ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ అలోన్. నేనే అన్నీ చేసుకోవాలి, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఈ యూనివర్స్ సపోర్ట్ చేయరు, దేవుడు సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు, నేను ఒక్కడనే కష్టపడాలి, నేను ఒక్కడనే నెట్టుకుంటూ వెళ్ళాలి అనే భావనలో ఉంటూ ఉంటారు. అండ్ అలాగే స్ట్రగుల్ టు ట్రస్ట్ దట్ యూనివర్స్ హ్యాస్ బ్యాక్. ఇది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, బ్లాక్ అయిన వాళ్ళు ఎలా మాట్లాడతారంటే దేవుడు లేదు, ఏం లేదు, ఎవడో మనకి సపోర్ట్ చేయడు, నీకు నువ్వే చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఈ అనంతమైన విశ్వం నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది, దేవుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఈ భావన ఎప్పుడు వస్తుందంటే ఈ చక్రం మనం బ్యాలెన్స్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ అలాగే హెల్త్ పరంగా మనం మాట్లాడుకుంటే డిప్రెషన్, ఎవరైతే డిప్రెషన్లో ప్రతిసారి ఈజీగా డిప్రెషన్లోకి లోన్ అవుతున్నారో, నిద్ర డిస్టర్బెన్సెస్, పడుకుంటారు సడన్గా మధ్యలో లేస్తుంటారు, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ సహస్రార చక్రం ఇన్యాక్టివ్గా ఉంది, బ్యాలెన్స్ తప్పింది అనేది అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే వెల్త్ పరంగా మనం మాట్లాడుకుంటే ఫియర్ ఆఫ్ అబండెన్స్. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైనా డబ్బులు ఇస్తానన్నా సరే, అమ్మో నా దగ్గర ఉంటే పోతాయి, నేను హ్యాండిల్ చేయలేను, మెయింటైన్ చేయలేను అనే భావనలో ఉంటుంటారు. అండ్ అలాగే డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పర్పస్. నేను అసలు నా పర్పస్ ఏంటి, నా లైఫ్ పర్పస్ ఏంటి, వీళ్ళకేం ఉండదు, ఏదో నెట్టుకుంటూ వెళ్ళిపోయాం జీవితం అనే భావన వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే మిస్అలైన్మెంట్ విత్ సోల్ పాత్ అండ్ బర్న్అవుట్. వర్క్ చేసేటప్పుడు ఈజీగా బర్న్అవుట్ అయిపోతారు, కాసేపు పని చేసినా సరే అలసిపోతూ ఉంటారు, దీనికి కూడా ఒక కారణం. అండ్ అలాగే రిలేషన్షిప్లో మనం చూసుకుంటే లోన్లీనెస్, ఒంటరితనానికి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ డీపర్ కనెక్షన్, అది వాళ్ళతో వాళ్ళకి డీపర్ కనెక్షన్ ఉండదు, వేరే వాళ్ళతో రిలేషన్లో కూడా ప్రాపర్గా డీపర్ కనెక్షన్ ఉండదు. అంటే ఒక్క క్రౌన్ చక్ర
మిస్బ్యాలెన్స్ అవుతే, మిస్అలైన్ అవుతే మనకి ఫినాన్షియల్గా, హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, అన్నిటి పరంగా కూడా ఎంతో దెబ్బతీస్తుంది. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇటువంటి దాంట్లో ఏదైనా సరే డిప్రెషన్లోకి లోన్ అవుతున్నారా, మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎస్, నాకు సహస్రారం మిస్బ్యాలెన్స్లో ఉంది, మిస్అలైన్లో ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. దీని నుంచి బయటపడటానికి టిప్స్ ఏమైనా ఉన్నాయా? నా 10 days క్లాసులు ఉన్నాయండి, పెద్ద డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. డెఫినెట్గా అండి. సో కొన్ని టిప్స్ కూడా చెప్పండి బెటర్ అది. డెఫినెట్గా. సో ఎవరికైతే ఈ చక్రం యాక్టివేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 3 టిప్పులు చెప్తానండి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే సౌండ్. ఎప్పుడైతే మనం చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే సౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మూలాధారంకి ఒక సౌండ్ మనం చెప్పాము, లమ్ అని, అలాగే వమ్ అని చెప్పి, రమ్ అని చెప్పి మనం సౌండ్స్ చేసాం. సో ఇప్పుడు ఈ సహస్రారంని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీతో, విచ్ ఈజ్ 963 ఫ్రీక్వెన్సీతో మనం కనుక ఈ ఓంని మనం కనుక చేయగలిగితే ఈ సహస్రారం యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒకసారి అనగానే వచ్చేది, యాక్టివేట్ అవ్వదు. ఇది ఎన్నో ఏళ్ళ సాధనతో మనం చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా చేయాలి, రోజుకి ఎంతసేపు చేయాలనేది కూడా నేను చెప్తాను. మీరు 21 సార్లు చేసుకుంటారా, 108 సార్లు చేసుకుంటారా, లేదు ఒక 5 minutes to 10 minutes మీరు చేసుకుంటారా, రోజు సాధనతోనే ఇది జరుగుతుంది. ఇది ఎన్నో ఏళ్ళ సాధనతోనే జరుగుతుంది. అయితే మనం దీన్ని బ్యాలెన్స్ అయితే చేసుకోవచ్చు. ఓంలో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే AUM, ఆమ్. సో దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా నేను చెప్తాను. సో దీన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు కూడా అండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఓంని ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయరు. సో దాన్ని ఎలా అంటే ఆ అని చెప్పి మన నోరు క్లోజ్ చేసే వచ్చే సౌండ్ ఆమ్ యాక్చువల్గా. సో నేను ఓం గురించి నేను డీటెయిల్డ్గా వీడియో చేశాను, ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఆ వీడియో మీరు చూడండి. అండ్ అలాగే సెకండ్ వన్ ఏంటంటే రైట్ 5 things you deeply grateful for financially and spiritually. సో మీరు ఫినాన్షియల్గా ఇప్పటి వరకు గ్రేట్ఫుల్గా ఉన్నారా లేదా, ఏవైతే 5 ఉన్నాయో వాటిని ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకోండి. వాటితో మీరు ఎస్ నేను ఇక్కడ వరకు సాధించాను, నేను ఇంకా చాలా సాధించాల్సి ఉంది, బట్ ఇప్పటి వరకు చేసిన దాంతో నేను సంతృప్తి చెందాను, ఇంకా నా లక్ష్యం పెద్దది అనే భావనలో మీరు ఉండండి. అండ్ అలాగే ఒక పవర్ఫుల్ ఎఫర్మేషన్ మీ జీవితాన్ని మార్చేసేది ఏంటంటే ఐ హానర్ ద డివైన్ విత్ ఇన్ మీ. అంటే తెలుగులో నా లోపల ఉన్న దైవత్వాన్ని నేను గౌరవిస్తాను. సో చూడండి, మనం ఈ వీడియోలో కానీ ఈ చక్రాస్ అన్నింటిలో మనం మాట్లాడుకుంది ఏంటంటే మన దేహమే దేవాలయం అని. అంటే మన లోపల కూడా సోల్ విచ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆ దేవుడు మనల్ని సృష్టించాడంటే ఇంత పవర్ ఉంది కదా మనలో దైవత్వం ఉంది కదా, దాన్ని నేను గుర్తిస్తాను, దాన్ని నేను గౌరవిస్తాను. ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడో లైఫ్ ఒక అద్భుతం అవుతుంది. ఈ సహస్రారం ఈ 7 చక్రాలు యాక్టివేట్ అవుతే ఎలా ఉంటుందని మనం డీటెయిల్గా తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. బట్ మీ లైఫ్లో ఒక అద్భుతమైన చేంజ్ని మీరు తీసుకురావాలి అని అనుకుని ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకొని ఒక ఉన్నత స్థాయి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే మా మైండ్ఫుల్ మిలియనియర్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మోర్ డీటెయిల్స్ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా అంటే ఎక్కడెక్కడో ఉండేటువంటి మన వేదానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇక్కడ తీసుకొని రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్ కూడా హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సార్ క్లాస్ May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. May 16th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటు ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 days మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు.
సో మే 16th జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.